H1B వీసా మీదుండి చాలామంది పేరోల్ రన్ అవ్వక, సాలరీ ఇవ్వక, ఎన్ని న్యూస్‌లంటే ఏజెంట్లు ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి 2 నెలల సాలరీ ఇస్తారు. 3 నెలలు ఇవ్వరు. పే అమౌంట్ హోల్డ్ చేస్తారు. సో, రీసెంట్‌గా కూడా ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అయింది. ఒక 2 డేస్ నుంచి ఒక పర్టిక్యులర్ కంపెనీ దగ్గర దగ్గర 200, 300 మందికి ఎంప్లాయీస్‌కి అసలు సాలరీలు మోర్ దెన్ 6 మంత్స్ నుంచి ఎంప్లాయీస్‌కి సాలరీ ఇవ్వట్లేదు అని చెప్పేసి. సో, ఇలాగా H1బీ మీద ఉన్నటువంటి వాళ్ళలో అందరూ హ్యాపీగా ఉండరు. ఫస్ట్ ఇండియా నుంచి తీసుకొచ్చేటప్పుడు ఒక సాలరీ అని తీసుకొస్తారు. యూఎస్ వచ్చిన తర్వాత ఒక సాలరీ ఇస్తుంటారు. ఏంటి అంటే ఎళ్ళలేక, ఉండలేక, జాబ్ మారలేక కొంతమంది ఎంప్లాయీస్ ఏంటంటే జాబ్ మారతా అన్నా, వీసా వేరే చోట చేయించుకొని వెళ్తామన్నా అంటే సీఓఎస్ పెట్టుకొని చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ పెట్టుకొని వెళ్తామన్నా బెదిరిస్తూ ఉంటారు. నిజంగా ఒక 20-30% హ్యాపీగా ఉంటారేమో H1బీ వీసా మీద వచ్చిన వాళ్ళు. కానీ మిగిలిన వాళ్ళంతా గూడా ఆ గ్రీన్ కార్డ్ వచ్చే వరకు ఏంటంటే వీళ్ళు రకరకాలుగా ఉంటది. అంటే జాబు బాగా నడిచినంత కాలము, జాబులు ఉన్నంత కాలం ఇప్పుడు మన కోవిడ్ టైంలో విపరీతమైన రిక్వైర్మెంట్ ఉంది. అంతకన్నా ముందు కొంచెం రీజనబుల్లీ రెసిషన్ వచ్చింది, పోయింది. మధ్యలో సర్వైవ్ అయ్యే వాళ్ళు అయ్యారు. జాబ్ రాని వాళ్ళు ఇలా ఇబ్బందులు పడేవాళ్ళు పడ్డారు. జాబ్ మార్కెట్ పర్ఫెక్ట్‌గా ఉన్నంత కాలము వీళ్ళకి డిమాండ్ బాగుంటది గానీ, ఒక్కొక్కసారి జాబ్ మార్కెట్ లేనప్పుడు వీళ్ళ బాధ వర్ణనాతీతం. ఏంటంటే, చాలామంది డబ్బులిచ్చి పేరోల్ మెయింటైన్ చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు నాకు గూడా చాలామంది మెసేజ్‌లు పెట్టారు ఆ మధ్యన. మా కంపెనీ కన్సల్టెంట్ సాలరీ ఇయ్యట్లేదు. ఏం చేయమంటారు? ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు డబ్బులిచ్చి ఉల్టా సాలరీ మెయింటైన్ చేయడం అనమాట. చాలా యూట్యూబ్ ఎక్స్‌పోజర్‌లో వాటిలో గూడా అయినాయి గదా! సో, ఇంత సాలరీ తీసుకుంటాము. మేము ఇంత టాక్స్ కట్టి మీకు ఇంత అమౌంట్ బ్యాక్ ఇస్తాము అని జెప్పేసి. అయితే ఇప్పుడు ఒకతను ధైర్యం జేసి అంటే ఇతను జెన్యూన్‌గా జాబ్‌లో జాయిన్ అయ్యేటువంటి పర్సను యాక్చువల్‌గా తన H1బీ వీసా ఉంచుకోవటం కోసం దగ్గర దగ్గర 85-95 సంథింగ్ లాక్స్ అంటే అరౌండ్ ఒక 100,000 రఫ్‌లీ అటు ఇటుగా ఎంప్లాయర్‌కి పే చేశాడు. ఎందుకు అంటే H1బీ వీసా ఉంచుకోవాలి అంటే నువ్వు డబ్బులిస్తే మేము సాలరీ మెయింటైన్ చేస్తామని. సో, ఫైనల్‌గా అతను ఏం చేశాడంటే కంపెనీని సూ చేశాడనమాట. సో, ఇది నిజంగా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ డెఫినెట్‌గా. ఎందుకంటే ఇప్పటివరకు కంపెనీకి భయపడి బతికినోడే తప్ప ధైర్యం చేసి కంపెనీ మీద కేసేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయటము, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయటము, తర్వాత ఈ గవర్నర్స్ ఇన్వెస్టిగేట్ చేయటము, ఇవన్నీ పక్కన పెడితే కెన్ పాక్స్టన్ కొన్ని ఆర్డర్ చేశారు కదా ఇన్వెస్టిగేషన్స్, అవన్నీ పక్కన పెడితే ఒక ఎంప్లాయీ ధైర్యం చేసి వాళ్ళ కంపెనీని సూ చేయడం అనేది మాత్రం అసలు హైలీ ఇంపాసిబుల్. ఇది ఒక టెస్ట్ కేస్. అంటే ఎవరికైనా సరే ఇలాగా సాలరీలు ఇవ్వకుండా ఏడిపించే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అవుతుంది. సో, వీలైనంత వరకు ఈ వీడియోను ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. సో, అసలు చాలామంది ఈ మధ్య ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి వీడియోకి. ఒక్కసారి మనం ఈ న్యూస్ చూద్దాము. చూసిన తర్వాత అసలు ఏంటి, ఆ పర్సన్ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేశాడు, డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను మీకు. ఒకసారి చూద్దాం న్యూస్. An Indian tech worker in the United States has sued his employer. He claims he was forced to pay nearly $100,000 to keep his job and H1B visa status. The lawsuit alleges his immigration status was used as leverage. The case has renewed attention on the risks faced by foreign workers in the United States. It also comes as the H1B program remains under legal and political scrutiny. The worker has been identified as Rishikesh Raj Misala. The lawsuit names Sai Jitendra Kalgra as the employer. Although the allegations have not been proven in court, the lawsuit claims that after joining a Texas-based company, Misala was placed on the bench. Bench is an industry term for employees who are not assigned to active projects. Despite not having a project, he allegedly... రైట్. సో, అది యాక్చువల్‌గా ఏంటంటే ఇతను ఒక స్టూడెంటు యూఎస్ వచ్చిన తర్వాత 2024లో ఇతను మాస్టర్స్ అయిపోయింది. మాస్టర్స్ అయిపోయిన తర్వాత H1బీ వీసా అప్లై చేశాడు. సో, ఇతనికి టెక్సాస్ బేస్డ్ ఒక కంపెనీలో H1బీ వీసా వచ్చిందనమాట. H1బీ వీసా మీద జాయిన్ అవ్వగానే ఇమ్మీడియట్‌గా అతన్ని బెంచ్‌లో ఉంచారనమాట. సో, ఈ బెంచ్ ఏంటి, జనరల్‌గా మనకి అందరికీ తెలిసిందే ఐటీ భాషలో ప్రాజెక్ట్ లేకపోతే బెంచ్ అంటారు. జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా కొన్ని ఏంటంటే ప్రాజెక్టులు ఎతికి ఆ ప్రాజెక్టులలో వాళ్ళు ప్లేస్ చేస్తూ ఉంటారు. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే క్లయింట్ తోటి అగ్రిమెంట్లు పెట్టుకొని మళ్ళీ అక్కడికి పంపిస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. సో, ఐటీ ఇండస్ట్రీలో ఈ బెంచ్ అనేది కామన్ అనమాట. సో, ఈ ఏదైనా ప్రాజెక్ట్ వచ్చే వరకు మాత్రం వెయిట్ చేయాలి. ఈ పర్టికులర్ కంపెనీలో ఇతనికి H1బీ వీసా వచ్చింది.
వచ్చిన తర్వాత ఇతనికి ప్రాజెక్ట్ లేదు. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు. సో అలాగా ఇతను జాబ్ నిలుపుకోవటం కోసం ఇప్పుడు ప్రాజెక్ట్ లేదు. ప్రాజెక్ట్ లేనప్పుడు కన్సల్టెంట్ ఎందుకు ఇస్తాడు సాలరీ? ఇవ్వడు కదా! సో అందుకని చెప్పేసి ఇతనేంటంటే అడుగుతూనే ఉన్నాడు. నాకు జాబ్ కావాలి అంటే, లేదు నీకు H1B క్యాన్సిల్ చేస్తా, లేదంటే ఐస్ వాళ్ళకి చెప్తా, నేను రిపోర్ట్ చేస్తా నీకు అని ఇతన్ని బెదిరించటము, ఇంకొక స్టెప్ ముందరకేసి ఫాదర్‌ని బెదిరించటము ఇలాంటివన్నీ జరిగినాయి. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. మీరు ఎళ్లి ఒకసారి చూసుకోండి. మొత్తం న్యూస్ ఆర్టికల్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. సో వాళ్ళ ఫాదర్‌ని బెదిరించటము, నేను ఐస్‌కి రిపోర్ట్ చేస్తా అని బెదిరించటము. జనరల్‌గా ఏంటంటే ఒక వీసా మీద ఉంటూ ఇతను డబ్బులిచ్చి సాలరీ మెయింటైన్ చేసుకోవటం అనమాట. సో ఆ ఎంప్లాయర్ ఇతనికి ఏం చెప్పాడంటే, నువ్వు డబ్బులిస్తే నేను ఈ సాలరీ మెయింటైన్ చేస్తా, టాక్స్ కడతా, లేకపోతే నేను ఐస్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తానంటే నీకు ప్రాబ్లమ్ వస్తది. ఇప్పుడు H1 మీద ఉండి జాబ్ లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు రిపోర్ట్ చేస్తే ఏం చేస్తారండి? సో వాళ్ళు డిపోర్టేషన్‌కి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ వీసా చెక్ చేస్తారు. ఇప్పుడు ఈయనకు ప్రాజెక్ట్ లేదు, అది లేదు, ఇది లేదని ఇప్పుడు ఏ సైట్ ఇన్స్పెక్షన్ వాళ్ళకి చెప్పినా, యూఎస్సిఎస్ వాళ్ళకి చెప్పినా ఆబ్వియస్లీ అలా ఇతన్ని బెదిరించాడనమాట. సో ఇతను డబ్బులు కట్టి ఫైనల్‌గా దగ్గర ఒక $1,00,000 వరకు కట్టి మెయింటైన్ చేశాడనమాట. సో H1B వీసా మెయింటైన్ చేయడానికి ఎంత సాలరీ కట్టాలో ఆ LCA బేస్డ్ అతనితోని కట్టించుకున్నారనమాట. సో ఇంకా ఫైనల్‌గా అతను ఓపిక తట్టుకోలేక, సో జనరల్‌గా అయితే అందరూ ఏం చేస్తారంటే అలా భయపడుతూనే ఉంటారు. చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ పెట్టుకొని మారిపోతారు. సో ఇతను మాత్రం రిస్క్ తీసుకున్నాడు. ధైర్యంగా ఎంప్లాయర్ మీద కేసు అయితే వేశాడు. ఇవన్నీ కేవలం ప్రస్తుతానికి ఎలిగేషన్స్ మాత్రమే, కోర్టులో ప్రూవ్ అయితే కాలేదు. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అంతా జరిగిన తర్వాత అప్పుడు గనక ఒకవేళ ఈయన చెప్పింది ఇవన్నీ నిజమైతే అతనికి మరి కాంపన్సేషన్ ఏం చేస్తారు ఏంటి అనేది ప్రస్తుతానికి అయితే తెలియదు. ఇది కేవలం ఎలిగేషన్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఫర్దర్ ఏం జరుగుతుంది అనేది తెలియదు. బట్ ఇలాగ ధైర్యం చేసి జనరల్గా అతను డబ్బులు ఇచ్చి శాలరీ ఏపించుకోవడం అనేది 100% ఇల్లీగల్. కరెక్ట్గా ఇప్పుడు H1B వీసా అంటే ఏంటంటే మీకు జాబ్ ఉంటే ఉండాలి, జాబ్ లేకపోతే వెళ్ళిపోవాలి. కానీ చాలామంది వీళ్ళు అనేది కూడా ఏంటంటే ఇది ఒక పెద్ద హెడ్ఏక్ అయిపోయింది ఇప్పుడున్న పరిస్థితులలో. అంటే దాంట్లో కామెంట్స్లలో వాటిలలో రాస్తారు కదా కింద అటర్నీలు వీళ్ళు కూడా చెప్పడం ఏంటంటే చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో H1B వీసా వాళ్ళు. అటు ఒక పక్కన లే ఆఫ్స్, ఇంకొక పక్కన స్ట్రిక్ట్ రూల్స్, ఇంకొక పక్కన జాబులు సరిగ్గా సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, చాలామందికి కన్సల్టెంట్లు శాలరీలు ఇవ్వట్లేదు. చాలామంది చెప్తుంటారండి, యూఎస్లో ఉండే వాళ్ళందరూ చెప్తుంటారు 2 నెలలకోసారి వేస్తారు శాలరీ, 3 నెలలకోసారి వేస్తారు. కానీ ఏంటంటే ప్రతి ఓడు కానీ రిస్క్ తీసుకునే ధైర్యం లేదు ఎవరికి. అంటే ఇప్పుడు శాలరీ ఇవ్వకపోతే కంపెనీ మీద ఇప్పుడు ఇతను కేసు వేసినట్టు వేసేంత ధైర్యం ఎవరికి లేదు. ఎందుకు అంటే లాంగ్ రన్లో మనం సెటిల్ అయిపోవాలి, అమెరికాలో మంచి జాబ్ ఎత్తుకోవాలి, ప్రతి వాళ్ళకి ఉంటుంది కదా. ఇప్పుడు సిస్టమ్ తోటి పోరాడాలని ఎవరికి ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏదైనా జరగచ్చు. పాజిటివ్ న్యూస్ వస్తుందా, నెగిటివ్ న్యూస్ వస్తుందో తెలియనప్పుడు ఎవరు రిస్క్ తీసుకోరు కదా. సో అందుకని చెప్పేసి అందరూ కూడా ఏంటంటే ఇక అడ్జస్ట్ అయిపోతారు. అలానే అడ్జస్ట్ అయిపోదాము, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉందాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కేసులు ఇవన్నీ ఏంటంటే కొన్ని కేసులు ఇలాంటివి డిస్కషన్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా కొన్ని క్యాన్ ఆఫ్ ఫార్మ్స్ ఓపెన్ అయిపోతాయి అనమాట. అంటే ఓకే, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారా అని స్ట్రిక్టర్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి. దాంతోపాటు ఏమవుతుందంటే ఇంకా కొంచెం డీప్ వెట్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కంపెనీలు ఎవరెవరైనా శాలరీ అంటే జనరల్గా ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ తోటి ఏముంది, ఈజీగా తెలుసుకోవచ్చు. ట్యాక్స్లు ఎవరు కడుతున్నారు, శాలరీ ఎవరు వేయించుకుంటున్నారు, ఎవరు డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ కంపెనీ అకౌంట్స్ అనేవి ఉంటాయి కదా, వాళ్ళకి ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇంత శాలరీలు ఇస్తున్నారు అని. ఇప్పుడు ఈయన వాళ్ళకి డబ్బులు ఏదో ఒక రూపంలో ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఎక్కడో పార్ట్ టైం జాబ్ ఏదో చేసుకోవటమో, లేకపోతే ఇండియా నుంచి తెప్పించుకొని ఇవ్వటమో. సో ఇలాగ ప్రస్తుతానికి జాబులు పోగొట్టుకొని లే ఆఫ్లలో బయటపడ్డ వాళ్ళు, జాబులు దొరకని వాళ్ళు కూడా ఇలానే, అంటే ఈ నెల కాకపోతే వచ్చే నెల జాబ్ దొరకపోద్దా, వచ్చే నెల జాబ్ దొరకపోద్దా అని కొంచెం అడ్జస్ట్ అవుతూ ఏదో శాలరీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటున్నారని చెప్పి నాకు కూడా ఒక అతను, నేను మాట్లాడే అతనితోటి, సో ఆల్మోస్ట్ 6-7 మంత్స్ ఏదో చిన్న ప్రాజెక్టులు అవి చేస్తా, అదే ఎట్లా వర్క్ చేసుకుంటా మెయింటైన్ చేస్తూ నడిపించాడు. కానీ ప్రాపర్ జాబ్ లేదు, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండాలి నేను, ఈ శాలరీ సరిపోవట్లేదు, వచ్చే డబ్బులు ఫ్యామిలీని ఇండియాని పంపించి, సో అతను స్ట్రగుల్ అవుతా ఇక ఉండాలా వెళ్ళాలా వద్దా అని చెప్పి, సో ఫైనల్గా నేను వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పి ఒకరోజు మెసేజ్ పెట్టాడు అనమాట. అంటే చాలామంది ఉన్నారు ఇలాగా. ఒక మెసేజ్ ఇది పర్టికులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. దీనికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు వెళ్ళి చూసుకోండి. ఓకే, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.